చిన్న కందుకూరు పంచాయతీ కార్యాలయం ప్రభుత్వ ఆరోగ్య ఉప కేంద్రం వద్ద వయోవృద్ధులతో కలిసి టాస్కా ఫ్లెక్సీ పోస్టర్లను ఆవిష్కరణ కార్యక్రమంలో మండల టాస్కా అధ్యక్ష కార్యదర్శులు జయమోహనాచార్య పుల్గం చక్రపాణి మాట్లాడుతూ వృద్ధుల సంక్షేమానికి పాటుపడతామన్నారు. చిన్న కందుకూరు పంచాయతీ కార్యాలయం ప్రభుత్వ ఆరోగ్య ఉప కేంద్రం వద్ద వయోవృద్ధులతో కలిసి టాస్కా ఫ్లెక్సీ పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో మండల టాస్కా అధ్యక్ష కార్యదర్శులు జయమోహనాచార్య పులగం చక్రపాణి మాట్లాడుతూ వృద్ధుల సంక్షేమానికి పాటుపడతామన్నారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో టాస్కా చేస్తున్న కృషిని వారు విశదీకరించారు. వృద్ధుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాయని, వాటిపై అవగాహన కల్పించి ప్రయోజనాలను వృద్ధులకు అందింపచేశారు. అందేందుకు ఈ ప్రచారం చేపడుతుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రాగి సహదేవ్ చేసిన ప్రసంగం సైతం వయోజనులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ మంజులతో పాటు గ్రామ వయోజనులు ఎర్ర ఉప్పలయ్య, గవ్వల సోమయ్య, సీసా యాదగిరి, ఐలయ్య, మల్లయ్య, నమిలే లక్ష్మీనారాయణ, గుంటిక అంజిరెడ్డి, దొడ్డి భిక్షపతి, దుబ్బాక కుమరయ్య, బొల్లారం యాదయ్య, ఎర్ర నర్సయ్య, కాటం బాలయ్య, పెద్ద రామనర్సయ్య, పందుల నర్సయ్య, భీమగాని బాల నర్సమ్మ, పద్మ, నాగమణి, టాస్కా నాయకులు నూకల సుధాకర్ రెడ్డి, గుండ్లపల్లి మల్లేశం గౌడ్ పాల్గొన్నారు. అవగాహన సదస్సు విజయవంతానికి తోడ్పడిన ఎర్ర మహేష్ను టాస్కా అభినందించింది. కష్టాలకు వాళ్ళ పోషణ గురించి, తర్వాత ఈ కార్డు ద్వారా ప్రత్యేకమైన దవాఖానాలలో మన ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చేటట్టు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తానికి మనం చెప్తున్నాం. దీని ద్వారా మనం మెయింటెనెన్స్ అంటే వాళ్ళు బుట్టకు బట్టకు కావాల్సినవన్నీ కూడా ఇవన్నీ మనం వసూలు చేసి ఇప్పించడానికి కలెక్టర్ ప్రత్యేకంగా ఎస్పీ కూడా పోలీసు వాళ్ళ ఇల్లు వాళ్ళు కూడా ఉంటుంది. ప్రత్యేక ఏదున్నా పట్టుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఏమయ్యా నేను జీతంలో చేస్తావా లేకపోతే వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇచ్చేస్తావా, ఇమ్మీడియట్గా ఆడియో వాళ్ళు మార్చేసి మీరు ఉన్నంతసేపు వాళ్ళ పేరు మీద ఉండేటట్టు. ఇక పిల్లలు కూడా మంచిగా చూసుకుంటాడు, వాళ్ళందరూ అవసరం ఇబ్బంది చేసేటారు, మంచి మాటలు అన్నీ కూడా మార్చేసి. అయితే దీనివల్ల ఇప్పుడు మనకు ప్రత్యేకమైన ఒక శాఖ కావాలి ప్రభుత్వం. ఆడవాళ్ళ శాఖ ఉంది, ఈ హ్యాండిక్యాప్డ్ వాళ్ళ శాఖ ఉంది. కానీ దాదాపు 70 లక్షల మంది 70 లక్షల మంది తెలంగాణ ఒక రాష్ట్రంలోనే 67 దాటి 70 లక్షల మంది. మరి వీళ్ళందరూ సంక్షేమం కూడా గవర్నమెంట్ కూడా, అందుకే మాకు ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ కావాలి. సంఘం ఉంటే మనం రిప్రజెంట్ చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఏమనిస్తా ఉన్నారు అని మనం ఐకమత్యమే మహామని. అందువల్ల అన్ని గ్రామాల్లో ఈరోజు అందరూ చదువుకున్నారు, మన పిల్లలు చదువుకుని మనం చదువుకున్నాం, ఆర్గనైజేషన్ ఇప్పుడు అడగగానే మనం 15 దీనికి అనుబంధంగా మండల కమిటీ ఉంటుంది. తర్వాత పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత నీకు వృద్ధులే ఎవరో నీకు ఒక బాధ కలిగింది, నేను వచ్చి బాధ పెడుతున్నా, ఊరు చెప్పుకోవాలి. నేను తోటి కూడా చేయకున్నది పక్కతో కూడా నాకు 4 పైసలు ఇస్తుంది, పోలీస్ స్టేషన్ పోతే మన సంఘం తరఫున ఒక 2 ప్రతినిధులను పెడుతుంది. మనం కోరుతున్నాం యాదగిరి పోలీస్ స్టేషన్లో 2 ఉంటారు మన మండలి తరఫున. ఈయనెవరు మన సభ్యుడు, మన కలుస్తాడు. అర్థమైందా? పోలీసుల పక్కన నిలబడి మనం నీతి న్యాయం ధర్మం చెప్పేటువంటి అవకాశం మనకి ఇస్తుంది. వృద్ధులకు సంరక్షణ అన్ని రకాలుగా వైద్యం ఇదంతా కూడా ఉండాలి, న్యాయం జరగాలి అని మేమంతా కూడా ఎండలు అనక మేము రోజు ప్రతి గ్రామంలో ప్రచారం చేస్తున్నాము. మనకు జిల్లా శాఖ ఉంది, రాష్ట్ర శాఖ ఉంది, దయచేసి అందరూ కూడా చేరండి. దీంట్లో రాజకీయాలు అన్ని పార్టీల వాళ్ళు చేరవచ్చు, తర్వాత ఆడవాళ్ళు కూడా చేరవచ్చు. 60 దాటిన ఎవరైనా ఒక మాట, తిరుపతిలో ఉదయం 1 గంట సేపు, సాయంత్రం 1 గంట సేపు డైరెక్ట్ మనకు ఇది లోపలికి వెళ్ళడానికి ఆస్కారం. ఈ తిరుపతిలో ముందు మనం బుక్ చేసుకుంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఎట్లుంటుందంటే ముందు బుక్ చేసుకుంటే నీతో పాటు నీ మన్మోను, నీ కొడుకును,
భార్యను ఎవరు కూడా ఎంబడి లోపలికి తీసుకుపోయే అవకాశం ఉంది. అరగంట దర్శనం పెట్టింది. ఇంకో విషయం చెప్తాను, యాదగిరి కడుగు విఐపీలు పోతాడికేమో లిఫ్ట్ మీద పోతాడు.